అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ, సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తాం. ఓకే, ఇది మొద్దు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణపై వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలో తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లీకేజీలపై విచారణ, సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. కొత్త టీఎస్పీసీ ఉద్యోగ నియామకాలు. టీఎస్పీసీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే టీఎస్పీసీ అవకతవకలను ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజీపై హైకోర్టులో కేసు నడుస్తుంది. గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, పలువురిని అరెస్టు కూడా చేశామని పేర్కొంది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్ళీ ప్రభుత్వ వైఖరిని చెప్పేందుకు అవకాశం ఉంది. ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం ఆయన శాసనసభలోని తన ఛాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీసీ చైర్మన్గా ఆకునూరి, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా వేం నరేందర్ రెడ్డి, చీఫ్ విప్గా మల్రెడ్డి రంగారెడ్డి. ఓకే, ప్రతి అంశంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి ముందుకు. ఇది టీఎస్పీసీ చైర్మన్గా ఆకునూరి అనేది ప్రశ్నగా ఉంది అని ఇంకా నిర్ణయం అయితే కాలేదు. ఎప్పుడైతే నిర్ణయం అవుతుందో అప్పుడు మనకు అప్డేట్ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఆ అప్డేట్ నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంధన పొదుపులో తెలంగాణకు జాతీయ అవార్డు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రెడ్కో ఎండి నీలం జానయ్య, డీజీఎం టి శ్రీనివాసులు. ఇంధన పొదుపులో తెలంగాణకు జాతీయ అవార్డు అంట. ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్. ఓకే, మనకు ఇది జీకే లేక కరెంట్ అఫైర్స్గా యూస్ అవుతుంది. ఇంధన పొదుపులో తెలంగాణకు జాతీయ అవార్డు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గురుకుల పీఈటీ పోస్టుల ఎంపికలలో గందరగోళం, స్పష్టత ఇవ్వని టీఎస్పీఎస్సీ, ఆందోళనలో అభ్యర్థులు, క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు అయినా ఆగిన నియామక ప్రక్రియ. టీఎస్పీఎస్సీ తెలంగాణ గురుకులలో 616 పోస్టులు భర్తీకి 16/2017 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఇదే ఏడాది సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018 విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేశారు. వెరిఫికేషన్ చేసే క్రమంలో కొందరు అభ్యర్థులు డిఈడి చేసిన అభ్యర్థులు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసు కారణంగా భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అర్హత విషయంలో గందరగోళం. టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఈ ఉద్దేశపూర్వకంగా పోస్టులను ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలంగాణ అన్ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖలో లేఖలు రాసి నియామక ప్రక్రియను నిలుపుదల చేయించారని పేర్కొన్నారు. పీఈటీ పోస్టులు 6వ తరగతి నుంచి మాత్రమే ఉంటుందనే విషయాన్ని పలుమార్లు కోర్టు దృష్టికి తెచ్చామన్నారు. 5వ తరగతి ప్రత్యేకించి పోస్టు లేదని చెప్పిన చైర్మన్ జనార్దన్ రెడ్డి 5వ తరగతి కూడా కొన్ని పోస్టులు కేటాయించాలని నియామక ప్రక్రియ అడ్డుకున్నారని ఆరోపించారు. నియామకాలు చేపట్టండి, కమిషన్ తప్పిదంతో అర్హత సాధించిన ఉద్యోగాలు రాలేదని, మనోవేదనతో 5గురు అభ్యర్థులు చనిపోయారని అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీఎస్పీసీని ప్రగతి భవన్లో 60 సార్లు ముట్టడించామని చెప్పారు. కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన కమిషన్ పట్టించుకోపోవడం లేదని, ఇంకెంత కాలం వేచి ఉండాలని అర్హత సాధించిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ నియామకాలు చేపట్టాలని తెలంగాణ ఆఫ్ అన్ఎంప్లాయ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాడగోని సైదుల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో తమ సమస్య పరిష్కారానికి రేవంత్ రెడ్డి
హామీ ఇచ్చారని ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, గురుకుల పీఈటీ పోస్టుల ఎంపికలలో గందరగోళం అంట. ఇది 2017కు సంబంధించిన నోటిఫికేషన్. ఏంటంటే త్వరలోనే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడమా అనేది తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెండు రోజు నో అపాయింట్మెంట్. టీఎస్పీసీ సభ్యులను కలవని గవర్నర్. రాజీనామాల పర్వంలో కొనసాగుతున్న సస్పెన్స్. కమిషన్ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా. ఓకే ఫ్రెండ్స్, అంటే 2 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా టీఎస్పీసీ సభ్యులు రాజీనామా చేయలేదంట. అంటే వాళ్ళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో వీటి అప్డేట్ అనేది మనం వస్తున్న కొద్దీ మీకు అప్డేట్ అనేది ఇస్తుంటా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యాశాఖ ఎవరికో. ఇప్పటికీ ఆ విభాగంలో ఎన్నో అపరిష్కృత సమస్యలు విస్తరణలో ఎవరికి అన్నది చర్చ జరుగుతుంది. అంటే అన్ని శాఖలు దాదాపు నియామకం అయితే జరిగింది. విద్యాశాఖలో ఏ మంత్రి అనేది ఇప్పటిదాకా మనకు తెలియలేదు. ఈ అప్డేట్ కూడా త్వరలో మనకు ఏంటంటే మన గవర్నమెంట్ త్వరలో నిర్ణయం అనేది తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది. గ్రూప్స్ నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, అంటే గ్రూప్స్ నోటిఫికేషన్లలో వయో పరిమితి అంటే వాళ్ళకు వయో పరిమితి అనేది పెంచాలని మన లోకేష్ గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు. రాజేంద్రనగర్ సమీపంలో భూ కేటాయింపు. జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన. ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పాత భవనాన్ని ఆధునీకరిస్తామని హామీ. సిటీ లేదా ఇతర కోర్టులకు ఇచ్చే ఛాన్స్. ఓకే ఫ్రెండ్స్, మన రాష్ట్రానికి ఇప్పుడు 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్స్ నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచాలని మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. నెక్స్ట్ విద్యాశాఖ ఎవరికో. అంటే వివిధ శాఖలు నియామకమైనా కూడా విద్యాశాఖలో ఎవరో ఇంకా నిర్ణయం కాలేదు. నెక్స్ట్ రెండు రోజు నో అపాయింట్మెంట్. టీఎస్పీసీ సభ్యులను కలవని గవర్నర్ అట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గురుకుల పీఈటీ పోస్టుల ఎంపికలలో గందరగోళం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడంటే 2017లో. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మన ఇంధన పొదుపులో తెలంగాణకు జాతీయ అవార్డు రావడం చాలా గొప్పమైన విషయం. నెక్స్ట్ టీఎస్పీసీ చైర్మన్గా ఆకునూరి అనేది అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, లీకేజీలపై విచారణ. టీఎస్పీసీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని మన సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.